లాస్ట్ వచ్చి గల కోడికత్తి టవర్స్ గ్రాఫిక్స్ చూపించారు అధ్యక్ష, అందరు చూసుంటారు. వైజాగ్ లో కోడికత్తి స్టైల్లో టవర్స్ కడతామని చెప్తాం జరిగింది అధ్యక్ష. అదే ఆ కొండ మీద కట్టాలని ఏదో కలలు కన్నట్టున్నారు, అది వాళ్ళు ఇంకా ఇప్పుడు లేరులేండి. బట్ ఆ కంపెనీలో 6 సంవత్సరాలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళా, అక్కడ చూపిస్తాం జరిగింది. గతంలోనే నేను చెప్పినట్లు చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను. వచ్చే 3 నెలల్లో తప్పనిసరిగా అక్కడ గ్రౌండ్ బ్రేక్ చేస్తాం. పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడ డేటా సెంటర్స్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్న అధ్యక్ష. నేను పొద్దున్న చెప్పినట్లు $300 బిలియన్ డేటా సెంటర్స్ లో ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. దాంట్లో కనీసం $100 బిలియన్ భారతదేశానికి రావాలి. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం కీలకమైన పాత్ర వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. దానికి కావాల్సిన సబ్మరీన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా పోర్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి, రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి, ఇంకో పక్కన కనీసం 1 గిగావాట్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రంలో తీసుకొచ్చేదానికి, రాబోయే 5 సంవత్సరాల్లో తీసుకొచ్చేదానికి అనేక ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం అధ్యక్ష. దాంట్లో ప్రధానమైన ఇన్సెంటివ్ 10% క్యాపిటల్ సబ్సిడీ కానివ్వండి, అంటే 100% SGST రీఇంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్, అదేవిధంగా ఇది ఇండస్ట్రీగా గుర్తించి ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా తీసుకున్నాం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష 50 మెగావాట్ల కన్నా ఎక్కువ ఎవరన్నా డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్నా, లేదంటే 5,000 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాళ్ళు కస్టమైజ్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అది పాలసీలో కూడా పెట్టాం అధ్యక్ష. ఇంతేకాకుండా ఈ డేటా సెంటర్స్ కావాల్సిన టాలెంట్, అదేవిధంగా ఈ AI ఏదైతే ఇప్పుడు అనివార్యం అవుతుందో, ఒక శాండ్ బాక్స్ ఏర్పాటు చేసి మన దగ్గర ఉన్న డేటాని అనానమస్ చేసి ఒక శాండ్ బాక్స్ రూపంలో రీసెర్చ్ ప్రాజెక్ట్స్కి ఇవ్వండి. తద్వారా మన పిల్లలకి AI మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ కోర్సెస్ కూడా కాలేజీలో ఏర్పాటు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. అది కూడా ఏర్పాటు చేస్తానని ఈ సభాముఖంగా సభ్యులందరూ కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష. నేను ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ ఒకటి చెప్తున్నా, ఫోకస్ జోన్స్ అనేది చాలా చాలా అవసరం. ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లేదంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటా పోతే ఏమవుతుందంటే అధ్యక్ష, క్రమీపంగా 10 సంవత్సరాలు బాగుంటుంది, సబ్సిడీస్ ఇచ్చే వరకు ఒక 20 సంవత్సరాలు బాగుంటుంది, కానీ తర్వాత ఎకో సిస్టమ్ లేకపోతే మనది కొలాప్స్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా చైనాకి వెళ్ళాను. చైనాలో చూస్తే ఆ ఎకో సిస్టమ్ వల్లనే పెద్ద ఎత్తున కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోయింది అధ్యక్ష. సో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి గల పోర్ట్ యాక్సెస్, మొత్తం మ్యాన్ పవర్ కానివ్వండి, ఆ మొత్తం ఎకో సిస్టమ్ 100 కిలోమీటర్లో రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది ఫోకస్డ్గా నేను తీసుకున్న అధ్యక్ష. మీరు చూస్తే పక్క రాష్ట్రాలతో పోల్చితే మనం బెస్ట్ ఇన్ క్లాస్ సబ్సిడీస్ అందజేస్తున్నాం అధ్యక్ష. ఏ రాష్ట్రం అందజేయని విధంగా బెస్ట్ ఇన్ క్లాస్ సబ్సిడీస్ అందజేస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందజేస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే TCS వచ్చింది, దాంట్లో భాగంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ బయోఫ్యూల్స్ ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో భాగంగానే ArcelorMittal ప్రాజెక్ట్ అధ్యక్ష. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ సెక్టర్, భారతదేశంలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ సెక్టర్ అది ఆంధ్ర రాష్ట్రంగా వస్తుంది. నిజంగా గర్వకారణం అధ్యక్ష. ఇవన్నీ కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల వచ్చాడు అధ్యక్ష. సో ఇన్సెంటివ్స్ పక్క రాష్ట్రాలు కూడా ఇస్తున్నారు, పక్క రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నారు. బట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నంబర్ 1గా నిలబడాలి అధ్యక్ష. తద్వారానే ఈ పరిశ్రమలని పెద్ద ఎత్తున వస్తాయి. దానివల్లనే నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతామని ఈ సభాముఖంగా గౌరవ సభ్యులందరూ తెలుపుకుంటూ అధ్యక్ష, 164 సభ్యులందరూ ఇక్కడనే ఉన్నారు. సభ్యులందరూ కూడా మళ్ళీ కోరుతున్నాం, పొద్దున్న కూడా కోరాం, మళ్ళీ కోరుతున్నాం. ఆల్రెడీ ఒక సభ్యుడు కూడా వచ్చి కంపెనీ పేరు, ఫోన్ నెంబర్, వాళ్ళు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారని కూడా నాకు ఇష్టం జరిగింది. మనందరం ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారాలి.